హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రజనీకాంత్ గారు నటించిన, అలాగే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో, అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన కూలీ మూవీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఎలా ఉంది సినిమా అనేది. మేమైతే ఫ్యాన్స్ అయితే కాదండి, ఏ సినిమా అయినా కూడా చూస్తే బాగుందని చెప్తాము, లేదంటే బాగలేకపోతే బాగాలేదని చెప్తాము. ఇప్పుడు మనం రివ్యూ గురించి మాట్లాడుకుంటే, సినిమా ముందుగా స్టార్ట్ అయ్యేది తన ఫ్రెండ్ రాజశేఖర్, ఆయన సత్యరాజు. ఆయన చనిపోతే ఆయన ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఈయనకు ఫ్రెండ్ అవుతాడు అనమాట. దేవరాజ్ అని, ఆయనకి దేవరాజ్ క్యారెక్టర్ వచ్చి మనకు రజనీకాంత్ గారు చేశారు. ఆయనకు ఫ్రెండ్ అనమాట, అంటే కూలీ. వీళ్ళిద్దరూ ఒక చోటే వర్క్ చేసి ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు దాని మీద, వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద ఆయన ఎలా చనిపోయాడు అని తెలుసుకోవడం, ఎవరు చంపేశారు వాళ్ళని చంపడం కోసం అయితే వచ్చిన స్టోరీ అనమాట. ఈ స్టోరీ మనం ఇప్పుడు పాత పుచ్చిపోయిన చింతకాయ స్టోరీ అనమాట. ఇది చాలా కాలంగా ఇట్లాంటి స్టోరీలు చాలా మనం మూవీస్ లో చూసాం. సరే, వీళ్ళు ఎలా తీసుకుపోయారు అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. ఒక రకంగా చూసుకుంటే దీంట్లో చాలా మంది క్యారెక్టర్స్ వచ్చిపోతూ ఉంటాయన్నమాట. అందరూ నేనే విలను అని చెప్పుకునే విధంగా సినిమాలో విలనిజం అయితే చూపించారు. ఇంకా నాగార్జున గారు ఎంత బాగున్నారంటే చాలా, అంటే చాలా సూపర్ గా ఉన్నారండి. నాగార్జున అయితే సూపర్. అసలు ఒక రకంగా మన్మధుడు అంటే నాగార్జున అనే చెప్పాలి. ఈయన 60 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నారు. ఆయన బాడీ, ఆయన పర్సనాలిటీ, ఆ ఫంక్, అవన్నీ కూడా మనకు ఆ ఫంక్స్, ఆ పాతకాలం కిల్లర్ మూవీ అలాంటి టైం మూవీస్ గుర్తొస్తాయి అనమాట. ఆయన చూసేటప్పుడు గనక చాలా బాగున్నాడు ఆయన. కానీ ఒక విలనిజం లోకి ఒక నాగార్జున గారిని తీసుకున్నప్పుడు బేసిక్ ఆయనే ఉండి ఆయన్నే విలనిజం లో చూపించుంటే బాగుండేమో. ఆయన ఒక రకంగా చూస్తే విలనిజం కంటే ఆయన పూర్తిగా హీరో మాదిరినే ఉన్నారండి సినిమాలో అయితే. చాలా బాగున్నాడు. ఆయన యాక్షన్ అయితే చాలా బాగుంది. కానీ ఎక్కువగా ఆయన్ని వాడుకోలేదని చెప్పొచ్చు. మూవీలో సరిగా వాడలేదు ఆయన్ని. బాగా వాడి ఉంటే బాగుండేమో సినిమాలో, నాకు తెలిసి. నన్ను అడిగితే కనుక ఈ సినిమాలో చాలా మంది విలన్స్ ఉన్నారండి. ఒకటి వచ్చి శోభిన్, అతను మలయాళం క్యారెక్టర్. అంటే వీళ్ళు ఏం చేశారంటే పాన్ ఇండియా మూవీ అంటూనే ఒకరిని తమిళ నుంచి, ఒకరిని తెలుగు నుంచి, ఇట్లా ఒకరిని కన్నడ నుంచి, ఒకరి నుంచి హిందీ నుంచి తీసుకొని వచ్చి దీంట్లో వేసేసి ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. కానీ వాళ్ళందరికీ స్టోరీ అయితే ఏం లేదండి. దీంట్లో మెయిన్ విలన్ అని చెప్పుకుంటే మనకు శోభినే మెయిన్ విలన్. శోభిన్కి ఉన్నంత క్యారెక్టర్ మనకు నాగార్జున కూడా ఇవ్వలేదన్నమాట. ఆ విధంగా అయితే సినిమాలో ఉంది. స్టోరీ పరంగా చూసుకుంటే ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర కర్ణాటక నుంచి తీసుకున్నారు. అతను ఒక మంచి హీరో. అక్కడైతే మనకు కలెక్షన్ వస్తుంది అనే విధంగా వీళ్ళు తీసుకున్నారేమో. ఉపేంద్ర ఎక్కడ కనపడతారంటే సినిమా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ నుంచి ఒక 30 minutes లోపు కథ, మీకు ఫైట్స్ గిట్స్ అన్ని కూడా చూసుకుంటే మనకు ఆ 30 minutes లోపే ఉంటుంది. లాస్ట్ 30 minutes ఒక మాదిరిగా ఉంటుంది సినిమా. ఆ టైంలో ఈ ఉపేంద్రాన్ని ఎంటర్ చేశారు. కానీ ఇంకోటి ఏం చేయాలంటే దీంట్లో ఉపేంద్రాన్ని ఎంటర్ చేసేటప్పుడు దాని వలన ఏదైనా ఒక ఉపయోగం ఉండే విధంగా చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ శృతి హాసన్ది ఒక స్టోరీ జరుగుతుంటుంది. ఒక ట్రైన్ లో ఈ దయాల్ అనే అతను, శోభిన్ అనే అతను వెంటబడుతూ ఉంటాడు అనమాట. ఆ టైంలో వాళ్ళని కాపాడేదానికి ఎవరు ఉండరు. ఒకవేళ ఆ పొజిషన్ లో కనుక ఆయన ఉపేంద్రాన్ని ఎంటర్ చేసి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. వీళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాలో అట్లా కాకుండా మొత్తం ఈయనకు చుట్టూ హెల్ప్ చేసే వాళ్ళ మాదిరినే తీసుకొని వచ్చి పెట్టేశారు. అక్కడ మైనస్ అయితే అయిపోయింది. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ దీంట్లో చాలా బాగా వచ్చాయి. అలాగే ఫైట్స్, లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే ఫైట్స్ లో కనపడింది. ఇంకా రజనీకాంత్ గారు మెయిన్ యాక్టర్. ఈయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయనకి వయసు అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు యాక్షన్ అంటే ఆయన ఇప్పుడు కూడా మంచి యాక్టర్. ఇప్పుడు ఆయన కొత్తగా యాక్షన్ చేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆయన కొన్ని ఏళ్ళగా, ఆయన ఒక 40-50 ఏళ్ళగా, ఆయన 40 ఏళ్ళగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు సినిమాల్లో. చాలా వరకు వాళ్ళ టాలెంట్ ని, వర్సటైల్ యాక్టర్ అయినా అన్ని విధాలుగానే యాక్ట్ చేయగలడు. అలాగే దీంట్లో ఈ సినిమాలో చూసుకుంటే ఒక కామెడీ లేదు. ఆయనే ఏదో చెప్తాడు, ఆయనే నవ్వుకుంటాడు, ఆయనే హాహాహా అని అనుకుంటాడు. ఇంతే తప్పనిస్తే ఒక కామెడీ సీనో లేకపోతే ఏది మనకు దీంట్లో జనరల్ గా ఉండే మూవీస్ లో ఉండే సినిమా విధంగా ఏది ఉండదన్నమాట. ఒక రకంగా లోకేష్ కనకరాజు పెద్ద హీరోని పెట్టి ఇంత హైప్ సృష్టించి ఈ సినిమాని వేరే లెవెల్లో తీసుకొస్తామనిపించింది. నాకైతే సినిమా హాల్లో కూర్చున్నంతసేపు ఎప్పుడు వెళ్ళిపోదామా అనే మారిగా అయిపోయిందండి. సినిమా క్లైమాక్స్ లో అతను ఒక ఓల్డ్ క్యారెక్టర్, న్యూ క్యారెక్టర్ రెండు చూపిస్తారు. అది మాత్రం కొంచెం బాగున్నట్టు అనిపించింది నాకు. ఇంకోటి ఏమంటే, మన నాగార్జున గారిని చంపినప్పుడు అబ్బా ఎందుకయ్యా ఈయన చంపేశారు. నాగార్జున గారిని ఈ సినిమాలో చంపడం నాకు కొద్దిగా బాధ అనిపించిందండి. ఎందుకంటే అది కూడా చాలా చీప్ గా చూపించాడు అనమాట. ఇది వాచ్లు రౌండ్ జట్టి వాచ్లతో మెడకి వేసి చంపేస్తారనమాట. నాకు అది కొంచెం విసుగు అనిపించింది. చూడడానికి బాగలేదు అది. ఒకవేళ వీళ్ళిద్దరూ బాగా ఫైట్ చేసుకొని ఒకవేళ దాంట్లో ఏదైనా చంపినా దానికి అంత బాగుండేది. ఇది కొంచెం చీప్ గా అనిపించింది. అలాగే ఒక హీరోయిన్, ఒక అమ్మాయిని పెట్టాడు మలయాళం నుంచి. ఒక ఇద్దరిని తీసుకొచ్చారు కదా, శోభిను, ఆ అమ్మాయి. ఇద్దరు మలయాళం యాక్టర్స్ అనమాట. వీళ్ళిద్దరు పర్సనల్ వెంజర్స్ అతని మీద, సైమన్ క్యారెక్టర్ అంటే నాగార్జున క్యారెక్టర్ మీద ఉండే కోపంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మళ్ళీ వేరే ఏదో స్టోరీ మధ్యలో
200 కోట్లు వీడు కొట్టేశాడని అదని ఇదని దీంట్లో సినిమాలో చిందరవందరగా ఆ సీన్లన్నీ ఎందుకు వచ్చిపోతాయో కూడా తెలియదు అనమాట. మంచి క్యారెక్టర్ శోభిన్కి అయితే హైలైట్ విలన్ గా చాలా మంచి ఫ్యూచర్ అయితే అతనికి ఉందని చెప్పొచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో ఎవరి క్యారెక్టర్ బాగుంది అని నన్ను అడిగితే గనక నాకు నచ్చింది ఇద్దరు క్యారెక్టర్లు అండి. శోభిన్ ఒకడు, అలాగే మనకు శృతి హాసన్ చాలా అమేజింగ్ గా చేసింది ఆ అమ్మాయి. అలాగే శోభిన్ కూడా విలన్ గా చాలా సూపర్ గా చేశాడని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు బాగుంది. అలాగే ఒక మలయాళం అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి కూడా నేను విలన్ అనే మరి ఒక చిన్న ఫైట్ పిల్ల బెదిరించడం ఇవన్నీ కొద్దిగా అంటే సినిమాలో కనపడతాయి, కానీ ఆ అమ్మాయిని కూడా డమ్మింగ్ చేశారు. ఇంకా పూర్తిగా మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది అమీర్ ఖాన్ ఎంత మంచి యాక్టర్ అండి. అంత మంచి యాక్టర్ని తీసుకొని వచ్చి ఆ సినిమాలో అతనికి ఏ విధమైన స్టోరీ లేకుండా లాస్ట్ లో ఒక జడ్డి ఒక బనీని వేసుకొని వచ్చేస్తాడు. ఒక 20-30 మందిని ఆడ నిలబెట్టేసి గన్తో కాల్చేసి వాళ్ళందరూ అయిపోతానే ఎందుకు కాల్చినాడో తెలియదు. దాని మీద వాళ్ళని అయితే తీసుకొని వచ్చి కాల్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే క్లైమాక్స్ లో మళ్ళీ లాస్ట్ లో ఏం చెప్తాడంటే, కూలీలకు ఏదైనా లోటుపాట్లు చేసామంటే మెక్సికో వచ్చి నీ భర్తను కూడా నేను పడతానని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంక తప్ప వేరే ఏం లేదండి. ఇంకోటి ఏమంటే సెంటర్ లో ఈ దయాల్ అనే క్యారెక్టర్, అదే మన శోభిన్ అనే క్యారెక్టర్ ని చంపేసి గుంతలో పెట్టేస్తారు, బూడ్చేస్తారనమాట. బూడ్చిన తర్వాత వాడు గుంతలో నుంచి లేచి వచ్చి వాడు ఇవన్నీ చేస్తాడనమాట క్లైమాక్స్ వరకు. అందుకోసమని క్లైమాక్స్ లో పెద్ద గుంత తోగి దాంట్లో వాడిని వేసేసి బూడ్చేసి, వీడేమంటే గుంతలో నుంచి కూడా లేచి వచ్చేవాడు కాబట్టి పెద్ద గుంతలో వేసి బూడ్చేశానని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇంకా మీరు సినిమా గురించి మీరే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందనేది. ఫ్రెండ్స్, ఇక మూవీ ఫైనల్ గా నా ఒపీనియన్ అయితే సినిమా అంతగా బాగలేదండి. నాకైతే పెద్దగా నచ్చలేదు. ఒకవేళ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చచ్చేమో, ఎందుకంటే రజనీకాంత్ గురించి ఒక మాస్ మూవీగా రావాలని చాలా మంది కోరుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళకి గనకైతే ఈ సినిమా చాలా మంచి సినిమా, వాళ్ళందరూ పోయి చూడొచ్చు. కానీ మాలాంటి అన్ని మూవీస్ చూసే వాళ్ళకు, ఫ్యాన్స్ కాని వాళ్ళకైతే ఈ సినిమా అస్సలు నచ్చదండి. నాకైతే అసలు ఏం మూవీనే నచ్చలేదు. ఈ సినిమాలో ఫైట్స్ అన్ని కూడా మీరు గమనిస్తే సినిమాలో ఫైట్స్ అన్ని కూడా లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే ఫైట్స్ లో కనపడినా కానీ సినిమా అంత పర్ఫెక్ట్ గా వచ్చిందని లేదు. ఇంకా అనిరుద్ధ్ చాలా బాగా మ్యూజిక్ కొట్టాడండి. బీజిఎమ్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. అలాగే హీరో ఎలివేషన్స్ అన్ని కూడా అక్కడక్కడ వర్కౌట్ అయినాయని చెప్పొచ్చు. ఇంక ఇవన్నీ కాదు కానీ సినిమా నన్ను అడిగితే కనుక సినిమాలో వేరే ఏం లేదండి. ఇంతే మూవీ అయితే పెద్దగా ఏం దీంట్లో క్యారెక్టర్స్ చూసారు కదా. నా రివ్యూ అయితే ఇదండి. నాకైతే పూర్తిగా ఈ సినిమా పెద్దగా నాకు అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. అంత అంటే మనం ఎక్కువ టైం తీసుకొని మన వర్క్ ని పక్కన పెట్టి ఈ సినిమా అయితే చూడడం జరిగింది. దానివల్ల నాకు ఈ సినిమా నచ్చలేదని చెప్పొచ్చు. పూర్తిగా నాకు ఈ మూవీ అయితే నచ్చలేదండి. ఒకవేళ ఫ్యాన్స్ ఉండే వాళ్ళకి నచ్చచ్చేమో, నేను బ్యాడ్ గా అయితే చెప్పడం లేదు. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. దానివల్ల నేను రివ్యూలో దీన్ని క్లియర్ గా దీని గురించి చెప్తున్నాను అనమాట. వార్ మూవీ కూడా చూశానండి. వార్ మూవీ గురించి కూడా మీకు నేను రివ్యూ పెడతాను. ఏమంటే అది 2 మూవీలు చూసిన తర్వాత రివ్యూ పెడతాం అనుకుని నేను దీన్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది. అందువల్ల నాకు లేట్ అయింది అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే నా ఛానల్లో పెట్టుండాను నిన్న సాయంత్రమే. ఈ మూవీ కూడా చూసిన తర్వాత నేను దాని గురించి క్లియర్ గా చెప్దామనేసి 2 వీడియోలు ఒకేసారి చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, నన్ను అడిగితే కనుక ఈ సినిమా అంతగా బాగాలేదు. మీరు కావాలంటే సినిమా థియేటర్లో వెళ్ళి ట్రై చేయొచ్చు అనమాట. లేదంటే కొద్ది రోజుల్లో ఓటీటీ వస్తుంది, ఓటీటీలో చూడొచ్చు. దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే వేస్ట్ అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై.